మెయిన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్జెండర్గా చేశారండి ఈ శ్రీవిష్ణు గారు. అసలు అదైతే అసలు మామూలుగా లేదు. స్త్రీ పురుషులు అని వేరువేరుగా చూడొద్దు, అందరూ సమానంగా చూడాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్ అయితే సినిమా కంటెంట్ బాగుందండి. కంటెంట్ ఏమైనా ఉందా అంటే చాలా డైలాగ్ అక్కడక్కడ కొన్ని జోక్స్ చేశారు కానీ అవి అంత ఇబ్బంది పెట్టవు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు సినిమా. ఈ దసరాకి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు శ్రీవిష్ణు గారు. శ్రీవిష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా బాగా చూపించారు. కొంచెం స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ బాగుంది. హసిత్ గోలీ మేడ్ ఏ గుడ్ జాబ్. మ్యూజిక్ అంతా బాగుంది. మెయిన్ శ్రీవిష్ణు అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, స్టాండ్ అవుట్ అయిపోద్ది యాక్షన్ అయితే. అందరూ బాగా చేశారు కానీ అందరినీ డామినేట్ చేసే యాక్టింగ్ అయితే శ్రీవిష్ణు చేశాడు. అదే స్క్రీన్ ప్లే బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ బాగుంది సినిమా. బాగుంది. లేదు లేదు అస్సలు అడల్ట్ కంటెంట్ అస్సలు ఏం లేదు. క్లీన్. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అయితే బాగా అర్థం అవుద్ది సినిమా. కొంచెం జెండర్ ఈక్వాలిటీ గురించి సినిమా. బ్రో చాలా బాగుంది బ్రో సినిమా మాత్రం. నిజంగా మీరు చూసారా మీరు అందరూ? డెఫినెట్గా చూడాలి. మీరు అయిపోయిన వెంటనే డెఫినెట్గా చూడాల్సిన సినిమా. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దాం. చాలా బాగుంది సినిమా. లైక్ మీకు రిలీజ్ ఈవెంట్లో శ్రీవిష్ణు గారు చెప్పారు కొన్ని సీన్లు మీరు ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అని చెప్పి. క్రేజీ బ్రో, చాలా బాగుంది. డెఫినెట్గా కంటెంట్ పెట్టుకుంటారు. షూర్ ఎక్సెప్షనల్ మూవీ. అందరూ చూడాలి. మీరు డెఫినెట్గా చూడాలి. ఎవరు మిస్ చేయకూడదు. మీరు చూసి మీరు నలుగురు చెప్పాలి. ఓం భీమ్ బుష్ లాగా చాలా లేట్గా అందుకునే మూవీ అంటే తొందరగానే అంటే తెలుస్తా హిట్ అనే టాక్ ఏమైనా వస్తుంది ఆ మూవీకి? లేదు బ్రో, మనకు చూడగానే నచ్చేస్తుంది, అందుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. చాలా బాగా రాసుకున్నారు. నాకు అసలు ఈ అటెంప్ట్ తీసినందుకు ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే నాకు యాక్టర్ల కంటే మెయిన్ డైరెక్టర్ బాగా నచ్చాడండి ఇట్లాంటి స్టోరీ తీసుకురావడంతో. అండ్ యాక్టర్లు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వేరే వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఏమో కాదు. నాకు శ్రీవిష్ణు గారి పైన హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది ఇట్లాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల. అండ్ శ్రీవిష్ణు గారు యాక్టర్గా పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి వేరియేషన్ చూపిస్తారు శ్రీవిష్ణు గారు. చాలా బాగుందండి సినిమా. చాలా లేయర్స్ ఉన్నాయి, అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా. శ్రీవిష్ణు గారే మల్టిపుల్ టైమ్స్, రీతు వర్మ గారు, మీరా జాస్మిన్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది స్టోరీ మీకు చెప్పకూడదు కానీ డైరెక్ట్గా చూడాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి మా ఎమోషన్. చాలా బాగుంది సినిమా. మీరు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ సినిమా చూడాలి, అందరూ చూడాలి. నార్మల్ ఆడియన్స్ చూస్తే అర్థం అవుతుంది సినిమా. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఓం భీమ్ బుష్ కూడా ఫస్ట్లో చాలా మందికి అర్థం అవ్వలేదు, తర్వాత లాస్ట్కి వెళ్ళేసరికి చాలా బాగా హిట్ చేశారు. మీకు ఓం భీమ్ బుష్ వేరు, ఇది వేరండి. మీకు అర్థమైపోతుంది. అంటే మీకు డైరెక్టర్ రైటింగ్ మీరు అర్థమైపోతుంది. చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అది తీయడం కూడా చాలా బాగా కన్వే అవుతుంది మీకు. మీరు అందరూ చూడాలి, మీరు ఎంకరేజ్ చేయాలి సినిమాని. స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా ఎక్సలెంట్ ఉంది. శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో ఇది నిజంగా. అండ్ ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ చాలా అవసరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా. ఎవ్రీ క్యారెక్టర్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది. అండ్ శ్రీవిష్ణు వన్ మ్యాన్ షో అన్న. ఆ స్వాగ్ సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది. హీరో గారు 5 క్యారెక్టర్ చేస్తారు. ఇలా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన క్యారెక్టర్ తీసుకున్న విధానం కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన హీరో గారు నాని గారు కూడా కథ తీసుకున్నప్పుడు కూడా ఒక కొత్తదనం తీసుకుంటాడు. ఇప్పుడు ఉన్న హీరో కూడా ఈయన కూడా సేమ్ నాని లెక్కనే తీసుకుంటాడు. కథ కూడా ఎక్కడ కూడా ఫ్యాన్స్కి ఏది నచ్చాలో అలా ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు. ఇందులో కూడా మీరా జాస్మిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమె ఉన్నారు, చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆడోళ్ళు మొగలు సమానం అని తీసిరు, అది ఒకటి యాడ్సప్ చెప్పాలి. అంటే ఇక్కడ లేడీస్ గొప్ప, జెంట్స్ గొప్ప అని కాదు, ఇద్దరు సమానం ఉంటేనే పబ్లిక్లో కూడా పేరు మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. అంటే ఒకరికి తక్కువ ఒకరికి ఇద్దరు ఈక్వల్ ఉంటేనే పబ్లిక్లో కూడా బాగుంటుంది. అంటే సినిమా మెసేజ్ అది ఇచ్చిందన్నమాట.